హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్టైల్ సర్వపిండి చేసుకుందాం. అమ్మని చేయమని చెప్తే అమ్మ చేస్తుంది. చూడండి, ముందుగా మేము బియ్య పిండి తీసుకున్నాము, ఒక హాఫ్ కేజీ అవుద్ది. దానిలోకి ఉప్పు, కారము, సరిపడా కారం వేసుకోండి. దీనిలోకి మేము నువ్వులు వేసుకున్నాము. మంచి టేస్టీగా ఉంటాయి కదా నువ్వులు వేసుకొని, పల్లీలు కూడా వేసుకుందాం. పల్లీలను రోస్ట్ చేసుకొని పొట్టు లేకుండా చేసుకొని వేసుకోవాలి. సర్వపిండి అంటారు దీన్నే, గిన్నెప్ప అని కూడా అంటారు. శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ కొత్తిమీర ఇప్పుడు ప్రస్తుతం లేకుంటే కరివేపాకుతోటి సరిపెట్టుకుందాం. ముందుగా దీన్ని అంతా కలుపుకోవాలి, ఎందుకంటే వాటర్ పోస్తే ఉప్పు కారం మనకు దొరకదు కదా. ఇలా చూసుకున్నాక ఇప్పుడు ఇది వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, దీని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే. దీనిలోకి మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని మిక్సీ పట్టుకున్నాం అన్నట్టు మేము. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా సర్వపిండిలోకి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు వేసుకుంటే. ఇప్పుడు మంచిగా అంతా కలుపుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక ముద్దలాగా చేసుకుందాం. ఇలా ముద్దలాగా చేసుకున్నాక ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. మంచిగా పిండి ఇట్లా ఒత్తుకుంటుంటే సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదేనండి, దీంట్లోనే చేస్తాం మేము. మా సైడ్ అయితే దీన్ని మూకుడు అంటారు, అప్పాలు చేసుకునే మూకుడు. దీంట్లోనే చేసుకుంటాం, ఎందుకంటే మంచిగా వస్తుంది. చూడండి, ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఇది ఇలా అనుకోవాలి, ఇలా రంధ్రాలు చేసుకోవాలి. అట్లయితే మంచిగా ఉడుకుద్ది అన్నట్టు. ఆయిల్ కొంచెం ఎక్కువనే పట్టుద్ది సర్వపిండిలోకి. చూడండి ఎంత మంచిగా కాలుతుందో. మంచిగా చుట్టూరుగా చూసుకోవాలి, మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా కాలిందో. మంచిగా ఏటైనా మేమైతే ఊరికి ఏటైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు చేసుకొని వెళ్తాం, తినడానికి బాగుంటుందని. ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను చూడండి. ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేసుకొని అయినా వెళ్తాం. కొంచెం రిస్క్ అనుకోకుండా చేసుకొని వెళ్తే తినడానికి తెల్లవారితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చేసుకొని రేపు మార్నింగ్ అలా తింటే చాలా బాగుంటుంది. తెలంగాణ సర్వపిండి చూడండి ఎంత బాగుందో. దీన్ని పెరుగుతో కూడా తినొచ్చు. మేమైతే పెరుగుతో కూడా తింటాం. చాలా బాగుంది, సూపర్. మీరు కూడా తిని కామెంట్ చేయండి. బాయ్.